వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చి అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని ఆ సంఘం యోజన అధ్యక్షుడు రవి డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులతో కలిసి మాట్లాడారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆయా పేర్లతో పిలువబడుతున్నామన్నారు. బ్రిటిష్ రాజుల పాలనలో తమను క్రిమినల్ ట్రైబ్స్గా ముద్ర వేశారని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తమ సామాజిక వర్గం వెనుకబాటుకు గురవుతుందని చెప్పారు. ఎలాంటి ఆర్థిక ప్రగతికి నోచుకోకుండా ఇప్పటికీ దుర్భర జీవితం గడపాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నో మార్లు తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని అధికారులను ప్రజాప్రతినిధులు కలిసి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. ఇప్పటికైనా కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా స్పందించి ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. బీసీలుగా కొనసాగడం మూలంగా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా రాణించలేకపోతున్నామని చెప్పారు. వడ్డెర్లు ఆర్థికాభివృద్ధి సాగించాలంటే ఎస్టీ జాబితాలో చేర్చడమే ఏకైక మార్గమని రవి పేర్కొన్నారు. వడ్డెర పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వాళ్ళకి ఆ ప్రభుత్వం అండంగా నిలిచి మా యొక్క శ్రమని గుర్తించి మాకు కొన్ని పథకాలను ఇవ్వాలని కోరుతున్నాము. తెలంగాణ రాష్ట్రంలో మేము గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక శ్రమ ఎండనక కొండనక బండగొట్టు జీవిస్తున్నాము. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వంలో ఇంతకుముందు ఎమ్మెల్యేలకు, ఆర్డీఓకు, కలెక్టర్లకు, అసిస్టెంట్ కలెక్టర్ వాళ్ళందరికీ వినతి పత్రాలు ఇచ్చాము. ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు కూడా మొదటిసారిగా ఈరోజు వినతి పత్రం ఇచ్చి ఈ రోజు నుంచి పోరాటం చేస్తున్నాము. కాబట్టి ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇదే రోజు ఫస్ట్ రోజు కాబట్టి మేము ఎస్టీ సాధనకై తొలి అడుగు వేస్తున్నాము. జై వడ్డెర.